హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డెలిషియస్ చికెన్ కర్రీ చూద్దాము. ఫస్ట్ ఫ్రెష్గా ఉన్న చికెన్ ముక్కల్ని తీసుకోవాలి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత దానిలో కొంచెం కల్లుప్పు వేయాలి. తర్వాత దానిలో కొంచెం పసుపు, నిమ్మకాయ రసం వేసిన తర్వాత దీన్ని మొత్తం కంప్లీట్గా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేషన్ ప్రాసెస్కి సాల్ట్, చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, ఈ 5 పదార్థాలు మీకు పైన స్క్రీన్ మీద ఇచ్చాను. అవన్నీ కలుపుకోవాలి. పోయింది మొత్తం. ఈ సాల్ట్ చూసావా, అది ఇక్కడ వరకు పెట్టాలి, కలిపినాక పెట్టుకోవాలి పైన. తర్వాత ఈ మ్యారినేట్ అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ దాంట్లో వేసేయాలి. దానిలో వేసేసి మొత్తం నీట్గా మన మ్యారినేషన్ ఉంది కదా, అది మొత్తం దాంట్లో బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ అన్నా ఉంచాలన్నమాట. తర్వాత ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కళాయి పెట్టి మనం కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ ఆకు, తాలింపు గింజలు వేసుకోవాలి. దాంట్లో పసుపు వేసుకోవాలి. తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న చిల్లీ, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ మగ్గడానికి. తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. అది మొత్తం బాగా మగ్గాలన్నమాట. సో మూత పెట్టేసుకుని తర్వాత ఈ మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చేసాయో, బాగా మగ్గాయి. సో తర్వాత మనం ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకొని వచ్చి దాంట్లో వేసుకోవాలి. మొత్తం కింద నుంచి పై వరకు, పైన ఆనియన్స్, టమాటోస్ అన్నీ ఆ ముక్కలకి బాగా పట్టాలి. ఆయిల్ అంతా పట్టే వరకు మనం కలుపుకోవాలి. బాగా తిప్పుకోవాలన్నమాట, అటు ఇటు బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 15 మినిట్స్ ఆగి చూస్తే ఇలా వాటర్ అంతా పైకి వచ్చేసి ఉంటుంది అనమాట. చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ వేడికి. చికెన్ కూడా కొంచెంగా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక 15 మినిట్స్ మళ్ళీ పెట్టేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలన్నమాట. మనం టేస్ట్ చూసుకుని టేస్ట్కి సరిపడా కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం గార్లిక్ పేస్ట్, కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. మొత్తం బాగా తిప్పుకోవాలన్నమాట కలిసే వరకు. చూసారా కర్రీ ఎంత గ్రేవీగా వచ్చిందో. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అంటే ఒక 5 మినిట్స్లో ఇంకా ఉడుకుతుంది అనుకున్నా కొంచెం కొత్తిమీర వేస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఆ కర్రీలో లాగేసుకుంటుంది అనమాట. చూసారా గ్రేవీగా కొత్తిమీర అలా పక్కన కనిపిస్తూ ఎంత బాగుందో. కూర రెడీ అయిపోయింది మనకి. తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, గ్రేవీ వచ్చింది. టేస్ట్ చేసి చూద్దాము. కొంచెం ముక్కలు కలుపుకుంటే చూడండి ఎంత బాగా కలిసిపోతుందో. టేస్ట్ అయితే సూపర్.